వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలని చూస్తున్నారన్నారు. యూరియా కొరతపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆయన సూపర్ 6 పథకాలపై గతంలో అవహేళన చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేసిన తర్వాత దాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కులాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి శెట్టి బలిజ కులాలను ఓసీలోకి చేరుస్తున్నామనడం వాస్తవం కాదని స్పష్టం చేశారు. విష వృక్షంగా తయారైంది. ఏళ్ళు, కొమ్మలు, ఆకులతో సహా విషం నింపుకుని విషం చిమ్మడానికే ప్రయత్నిస్తూ ఉంది. ఈ రోజు వరకు కూడా సూపర్ 6 అమలు చేయలేమన్నారు, ఎగతాళి చేశారు. నీకు 15,000 అని అమలు చేసిన తర్వాత అర్హులకు రాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ రేస్ చేసుకోమని కూడా అందులో ఒకసారి కాదు 2 సార్లు అయినా సరే గ్రీవెన్స్ రేస్ చేసుకుని పొందే విధంగా అర్హులకి గ్రీవెన్స్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కొక్కటి ఆర్థిక సంక్షోభం, ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క పథకం సూపర్ 6 ఏదైతే హామీ ఇచ్చో అన్నీ నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యూరియా కొరత ఉందని అల్లరి చేస్తూ ఉన్నారో, గత కొద్ది కాలంలో కొన్నాళ్ల క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందని ప్రచారం జరిగినప్పుడు 4-5 నెలలకి ఒక కుటుంబం ఒకసారి ఉప్పు కొంటే అది 5-6 సంవత్సరాలు సరిపడగా ఉప్పు కొనుక్కోవడం మొదలెట్టిన తర్వాత నిజంగా ఉప్పు షార్టేజ్ వచ్చింది ఆ రోజు. మరి అదే వరవడిని ఈరోజు కంటిన్యూ చేస్తూ మరి యూరియా షార్టేజ్ వచ్చింది అని ఫేక్ ప్రచారం ఒకటి చేస్తూ ఉన్నారు, విష ప్రచారం. అయితే సగటున 5 మెట్రిక్ టన్నుల యూరియాని వైసీపీ వాళ్ళు సప్లై చేస్తే ఈ రోజున సగటున 7 మెట్రిక్ టన్నులు 7 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ వైసీపీ పార్టీ